అందరికీ నమస్కారం. 2026 నాటికి ఐటీ, సాఫ్ట్వేర్ లేదా ఏఐ ఈ ఫీల్డ్స్లో ఒక సక్సెస్ఫుల్ కెరీర్ కావాలనుకుంటున్నారా? అయితే దానికి ఏ స్కిల్స్ చాలా అవసరమో వాటన్నింటి గురించి ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అయితే 2026లో టాప్ టెక్ జాబ్స్ను ఏ స్కిల్స్ డిసైడ్ చేయబోతున్నాయి? అసలు మనం సమాధానం వెతకాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇది మన కెరియర్కి ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాగా హెల్ప్ అవుతుందన్నమాట. సరే, మన స్కిల్ స్టాక్లో మొట్టమొదటి లేయర్ ఏంటో చూద్దాం. అదే ఫౌండేషన్. ఇది ఎంత ముఖ్యమంటే మిగతా స్కిల్స్ అన్నీ ఈ పునాది మీదనే కదా మనం కట్టేది. సో ఇది చాలా బలంగా ఉండాలి. అందులో మొదటి నైపుణ్యం జావా ప్రోగ్రామింగ్. సాఫ్ట్వేర్ డెవలపర్లకు, ఇంజనీర్లకు ఇది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ప్రపంచంలో ఇది ఒక పవర్ హౌస్ లాంటిదనమాట. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ సిస్టమ్స్ కోసం దీని మీదే ఆధారపడతాయి. మరి జావాను ఎక్కువగా ఎక్కడ వాడతారు? ఆలోచించండి. మన ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ యాప్స్, పెద్ద పెద్ద కంపెనీలు వాడే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, ఇంకా వెబ్సైట్స్ వెనకాల పనిచేసే బ్యాకెండ్ సిస్టమ్స్, వీటన్నింటికీ జావానే ఆధారం. సరే, మన ఫౌండేషన్లో రెండో ముఖ్యమైన స్కిల్ పైథాన్. ఇది కొత్తగా నేర్చుకునేవాళ్లకి, స్టూడెంట్స్కి చాలా బావుంటుంది. పైగా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్లో, ముఖ్యంగా డేటా, ఏఐ ఫీల్డ్స్లో దీనిదే హవా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆటోమేషన్ ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నింటిలోనూ పైథాన్దే డామినేషన్. అందుకే దీన్ని చాలామంది ఫ్యూచర్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. దీని ప్రాముఖ్యత ఎంతుందో అర్థమవుతోంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే జావా, పైథాన్ రెండిటికీ వాటి స్పెషాలిటీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్టేబుల్ సిస్టమ్స్ కట్టాలంటే జావా బెస్ట్. అదే ఏఐ, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి కొత్త టెక్నాలజీస్ వైపు వెళ్లాలంటే పైథాన్ కరెక్ట్ చాయిస్. మన ఇంట్రెస్ట్ని బట్టి దారి ఎంచుకోవాలన్నమాట. సరే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి టూల్స్ మాత్రమే. కానీ ఆ టూల్స్ వాడి ఒక ఇంజనీర్లా ఎలా ఆలోచించాలి? ఒక కోడర్కి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్య తేడా ఏంటి? ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ మైండ్ సెట్ అంటే 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ప్రోగ్రామింగ్లో మాస్టరీ సాధించాలి. సెకండ్, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. అంటే డేటాను ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలియాలి. థర్డ్, ఆల్గరిథమ్స్ అర్థం చేసుకోవాలి. అంటే ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేయడం. ఫైనల్గా ఏ మూడింటిని ఉపయోగించి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. అంతే. ఓకే, ఫౌండేషన్, బ్లూ ప్రింట్ రెండూ చూశాం. ఇప్పుడు మన స్కిల్ స్టాక్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనం వాడే యాప్స్ అన్నీ దేనిమీద రన్ అవుతున్నాయి, డేటా ఎక్కడ స్టోర్ అవుతోంది, ఆ విషయాలు తెలుసుకుందాం. ఇందులో 4వ నైపుణ్యం క్లౌడ్ కంప్యూటింగ్. ప్రెజెంట్ జాబ్ మార్కెట్లో దీనికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే చాలా మంచి శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. ఇది చాలా హాట్ ఫీల్డ్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అనగానే మనకు ముఖ్యంగా 3 పెద్ద పేర్లు గుర్తొస్తాయి. వీటినే బిగ్ 3 అంటారు. అవేంటంటే అమెజాన్ వాళ్ళ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, ఇంకా గూగుల్ క్లౌడ్. జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ శాతం వీటిలోనే ఉంటాయి. ఇక డాటా విషయానికొస్తే 2 రకాల టూల్స్ చాలా ముఖ్యం. ఒకటి డేటా విజువలైజేషన్. అంటే డేటాని అందరికీ అర్థమయ్యేలా చార్ట్స్, గ్రాఫ్స్ రూపంలో చూపించడం. దీనికి పవర్ బిఐ, టాబ్లో లాంటివి వాడతారు. రెండోది డేటాబేస్ మేనేజ్మెంట్. డేటాని స్టోర్ చేయడానికి ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్, మాంగోబీబీ లాంటివి చాలా అవసరం. సరే, ఇప్పుడి వరకు ఫౌండేషన్, బ్లూ ప్రింట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన స్కిల్ స్టాక్లో టాప్ లేయర్కి వచ్చేశాం. ఇదే ఫ్యూచర్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్. ఈ ఏఐ ప్రభంజనాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, ఏఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ అప్లికేషన్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ తయారుచేసే టెక్నాలజీ. ఇందులో కెరీర్ గ్రోత్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం రోజూ వాడే టెక్నాలజీలోనే ఏఐ ఉంది. ఉదాహరణకు మన ఫోన్ లాక్ తీసే ఫేస్ రికగ్నిషన్, మనం మాట్లాడే చాట్బాట్స్, స్మార్ట్ అప్లికేషన్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఏఐకి ఉదాహరణలే. ఏఐలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది జనరేటివ్ ఏఐ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కొత్త కంటెంట్ను క్రియేట్ చేయగలదు. అంటే టెక్స్ట్, ఇమేజెస్, కోడ్ ఇలా ఏదైనా సరే ఇదే కొత్తగా సృష్టిస్తుందన్నమాట. అందుకే ఇది చాలా పవర్ఫుల్.
జనరేటివ్ ఏఐకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కావాలంటే మనం రోజూ వాడే చాట్ జీపీటీ లేదా ఏఐతో ఇమేజెస్ క్రియేట్ చేసే టూల్స్, కంటెంట్ క్రియేషన్ టూల్స్ ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఇక 9వ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇదిప్పుడు చాలా హై ఇన్కమ్ స్కిల్. సింపుల్గా చెప్పాలంటే ఏఐ టూల్స్కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు కావలసిన బెస్ట్ అవుట్పుట్ ఎలా రాబట్టుకోవాలో నేర్చుకోవడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అందుకే దీనికి అంత డిమాండ్. మరి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎవరు వాడతారు? కేవలం ఏఐ ప్రొఫెషనల్స్, డెవలపర్స్ మాత్రమే కాదు. కంటెంట్ క్రియేటర్స్, బిజినెస్ ఓనర్స్ ఇలా చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ల పనిని ఈజీ చేస్తుంది. సరే, మన స్కిల్ స్టాక్ గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? సమీర్ షేక్ మాటల్లో చెప్పాలంటే 2026లో లేదా ఆ తర్వాత సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి, రోజూ ప్రాక్టీస్ చేయాలి, ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ను అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. సో మన చేతిలో ఇప్పుడు ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉంది. మరి మన స్కిల్ స్టాక్లో ఏ బ్లాక్తో మొదలుపెట్టబోతున్నారు? మన ఫ్యూచర్ని నిర్మించుకోవడానికి మొదటి అడుగు ఏది వేయబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి.